నుంచి మన కాన్స్టిట్యున్సీలో 10th అయిపోయినాక కౌన్సిలింగ్ ఉంటుంది. నార్మల్ గా పేరెంట్స్ ని అండ్ స్టూడెంట్స్ ని కౌన్సిలింగ్ పిలుస్తారు, ఏ గ్రూప్ తీసుకోవాలి, ఏ కాలేజ్కి వెళ్ళాలి అన్నది. అట్లాంటివి కూడా అట్లనే ఇంటర్ అయిపోయినాక బీటెక్ వెళ్ళే పిల్లలకు కూడా కౌన్సిలింగ్ డెఫినెట్ గా మన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన మీ అందరినీ చూస్తే వచ్చింది. తప్పకుండా అది ఏర్పాటు చేస్తాం. అట్లనే నేను అప్పుడు నా శాలరీ డొనేట్ చేస్తా అని చెప్పిన ఎలక్షన్స్ ముందు, అది ఇప్పటిదాకా చేయలేదని అనుకోకండి, ఆల్రెడీ ఆలోచన చేసిన. కంప్యూటర్లు తీసుకున్నా ఆ శాలరీ తోటి. త్వరలో అంటే మెయిన్ సమ్మర్ లోనే ఎవరైనా క్రాష్ కోర్సెస్ నేర్చుకునేది సమ్మర్ లోనే, పిల్లలు ఎవరైనా కానీ స్టూడెంట్స్. ఇవాళ ఫస్ట్ ఆలోచించిన ఏం చేద్దాము, శాలరీ డొనేట్ చేస్తా అన్న కదా, ఏం చేద్దామని బాగా ఆలోచిస్తుంటే ఏవేవో ఐడియాలు వచ్చినాయి, కానీ మళ్ళా అనిపించింది వేరే ఎందుకు చేయాలి, ఎడ్యుకేషనే. ప్రతి చిన్నదానికి కూడా ఇవాళ రేపు దేనికైనా ఒక సూపర్ మార్కెట్ లో పోయి క్యాషియర్ జాబ్ చేయాలన్నా కంప్యూటర్ వచ్చి ఉండాలి, అవునా కాదా? చిన్నదానికి కూడా కంప్యూటర్ వచ్చి ఉండాలి. కానీ బీటెక్ చేసిన వాళ్ళకి, ఎంఎస్ చేసిన వాళ్ళకి కూడా చాలా మందికి ఎక్సెల్, వర్డ్, ఇంకా కొన్ని కంప్యూటర్ కోర్సెస్ అనేది రాదు వాస్తవంగా చెప్పాలంటే. అంటే అది ఏదో టెంపరీగా బీటెక్ లో ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత అవసరమో అంత చూసుకుంటారు, కానీ ప్రాపర్ గా రాదు. అట్లాంటి వాళ్ళందరి కోసము ఈ సమ్మర్ లో అతి త్వరలో విత్-ఇన్ 10 days లో కంప్యూటర్లు పెట్టి అన్ని సదుపాయాలు చూసుకొని ప్రాపర్ గా ఆల్రెడీ 2 ఫ్యాకల్టీని కూడా మాట్లాడినాం.